444 ఐసీని ఈరోజు మనము యాంప్లిఫైర్ కింద ఎలా చేసామో చూద్దాము. ఇది నేను ఈ యాంప్లిఫైర్ని ఆల్రెడీ చేసేసాను. దీని గురించి ఒకసారి మీకు ఎక్స్ప్లెనేషన్ అనేది నేను ఫైనల్గా ఇస్తున్నాను. ఇదిగోండి, మనం మెయిన్గా ఏం చేస్తామంటే ముందు అవుట్పుట్ లైన్ అనేది తీసుకుంటాము. ఇది తీసిన తర్వాత ఇక్కడ మనము సప్లై అనేది ఇస్తాం. ఇక్కడ ఒక రెగ్యులేటర్ అనేది ఉన్నది. సో దీని నుంచి మనం ఏం చేస్తామంటే ఈ ప్లేయర్ ఏదైతే ఉందో ఈ MP3 ప్లేయర్కి, ఇదిగోండి ఇక్కడ ఉండే ఈ MP3 ప్లేయర్కి నేను దీన్ని ఇచ్చాను. అలాగే ఇది మామూలుగా 12 వోల్ట్లో దీనికి బోర్డుకి సప్లై అని వచ్చింది. ఇక్కడ 2 ఐసీలు, ఇక్కడ ఒక ఐసీ, ఇక్కడ ఒక ఐసీ ఉన్నది. అలాగే ఈ స్పీకర్ కనెక్షన్ నేను వెనకాల ఇచ్చాను. దీని నుంచి వచ్చిన సప్లై ఏది ఉందో ఆ సప్లైని ఇక్కడి నుంచి నేను తీసుకున్నాను. అయితే ఇక్కడ ఆ బేస్కి, ఇదిగోండి ఇక్కడ ఉండాల్సిన నాబ్ని నేను ఏం చేశానంటే దీని వైరింగ్ ద్వారా ఇక్కడ బేస్కి, అలాగే ఇక్కడ ట్రిబుల్కి, అలాగే వాల్యూమ్కి నేను దీన్ని ఇచ్చాను. ఆ తర్వాత ఇక్కడ చిన్న ఎల్సిడి డిస్ప్లేకి, అలాగే యూఎస్బికి, రిమోట్కి, ఆటోమేటిక్కి ఒక బోర్డు అనేది C155 బోర్డు నేను తీసుకున్నాను. ఇది మామూలుగా మనకి మార్కెట్లో ఆన్లైన్లో దొరికే MP3 ప్లేయర్ బోర్డుని నేను తీసుకున్నాను. ఇంకా SD కార్డ్ స్లాట్ నేను వేరేగా తీసుకున్నాను. ఇది ఈ విధంగా నేను ఏం చేశానంటే ఒక యాంప్లిఫైర్ అనేది చేశాను. ఇది 50 వాట్ యాంప్లిఫైర్. ఇది నేను మీకు ఆల్రెడీ చాలా క్లియర్గా తీసిన వీడియోస్ అన్నీ కూడా నేను పార్ట్స్ కింద నేను ఇవ్వడం జరిగింది. వాటిని మీరు చూసుకోవచ్చు. ఇది ఓన్లీ ఓవరాల్ వ్యూగా ఇది యాంప్లిఫైర్ అనేది ఎలా ఉందో లోపలని నేను దీన్ని చేశాను.